అండ్ ఇంప్లాంట్స్ ఈజీగా ఊడిపోతాయి అంటుంటారు. ఇంప్లాంట్స్ ఊడిపోవటానికి కారణాలు చాలా 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 తక్కువండి. మెయిన్‌గా స్మోకింగు, ఆల్కహాల్ అండ్ అన్‌కంట్రోల్ డయాబెటిస్ ఇలా ఉండే వాళ్ళకి మనకు ఇంప్లాంట్స్ అనేటివి ఊగిపోయి ఊడిపోవటం జరుగుతాయి. దట్ టూ ఆల్మోస్ట్ వెరీ రేర్ కండిషన్స్. ఓకే సార్. అండ్ జనరల్ అండ్ కామన్ మిత్ ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత ఫుడ్ తినడం చాలా కష్టమవుతది అనుకుంటూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? లేదండి. యాక్చువల్లీ మనం ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత ఇంతకుముందైతే మనం న్యాచురల్ పళ్ళుతో ఎట్లయితే నములుతా ఉన్నామో, తింటా ఉన్నామో సేమ్ అలాగే నమలొచ్చు, అలాగే తినొచ్చు. అవును సార్. ఇంప్లాంట్స్ చిన్న పిల్లలు చేసుకోవచ్చా సార్? ఇంప్లాంట్ చిన్నపిల్లలు చేసుకోకూడదండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఫస్ట్ సెట్ ఆఫ్ మిల్క్ టూత్ ఉంటాయన్నమాట. ఆ మిల్క్ టూత్ అన్ని కంప్లీట్‌గా డెసిడియస్ టూత్ అంటాం కదా! అవి కంప్లీట్‌గా వెళ్ళిపోవటానికి అట్‌లీస్ట్ వాళ్ళకి 13 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత మనకి పర్మనెంట్ పళ్ళు 7 ఇయర్స్ నుంచి అప్ టు 18 ఇయర్స్ వరకు వస్తాయి. సో, అందుకని చెప్పేసి జనరల్‌గా మనం 18 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మాత్రమే ఇంప్లాంట్స్ వేస్తారు. ఓకే. అండ్ ఇంప్లాంట్స్ వేసుకున్న తర్వాత నార్మల్ అపియరెన్స్ పోయి ఫేక్‌గా అనిపిస్తది అని చాలా మందికి డౌట్ ఉంటది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? లేదండి, అట్లేముండదు. ఇంప్లాంట్స్ నార్మల్‌గా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల మనకి పక్కన పన్ను షేడ్ కూడా పక్కన పళ్ళు ఏదైతే కలర్ ఉంటదో సేమ్ ఆ షేడ్‌లోనే మనకు వస్తాయి. చాలా న్యాచురల్‌గా కనిపిస్తాయండి. దానివల్ల ఏం ఇష్యూ రాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.